ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయి, బిల్డింగ్ కట్టే. ఇది మంచిర్యాల జిల్లా చెన్నూరులో కొంతమంది అతి తెలివిమంతుల తీరు. పార్టీ పెద్దల అండదండలు ఉండగా మనకేం టెన్షన్ అన్నట్టుగా ఉంది ఈ తీరు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలను చూసి స్థానికులు షాక్ లోనవుతున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు, దానికి తోడు జాతీయ రహదారి, అంతే భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో కబ్జారాయుళ్ల కన్ను ఖాళీ స్థలాలపై పడింది. బిల్డింగ్ నిర్మించినా అడిగేవారు ఎవరూ ఉండరు. అనుకోకుండా ఏదైనా ఇబ్బంది వచ్చినా పెద్దవాళ్లు చూసుకుంటారులే అనుకునే కబ్జారాయుళ్లు ఏం చక్కగా బిల్డింగ్ నిర్మిస్తున్నారు. 6వ వార్డు కౌన్సిలర్ చినకుమారి శరణ్యను టీవీ9 పలకరించింది. అంతే, ఆమె ఒంటి కాలిపై లేచారు. మున్సిపాలిటీ పరిధిలో కబ్జారాయుళ్లు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. అధికారుల నిఘా కరువవడంతో ఎంచక్కా బిల్డింగ్స్ వెలుస్తున్నాయంటూ మండిపడుతున్నారు. 6వ వార్డు గెర్ర కాలనీలో అక్రమ కట్టడాలు ఎక్కువ అవుతున్నాయి. అండ్ కౌన్సిలర్కి ఎనీ ఇంటిమేషన్ లేకుండా వితౌట్ ఇంటిమేషన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ భూములు కబ్జాలు చేయడం కానీ జరుగుతున్నాయి. ఈ విషయం పైన ఎన్నోసార్లు అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేకుండా రాత్రికి రాత్రే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. జరిగిన తర్వాత మేము తెల్లారి తెలుసుకున్న తర్వాత అడిగినా కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఉండడాలు, చెప్పినా కూడా పట్టించుకోకుండా ఉండడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి కట్టడాలని నిర్మూలించాలని, దయచేసి మాకు కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాం. ఇక్కడున్న 2 floors బిల్డింగ్కి అసలు ఇంటి నెంబర్ ఎప్పుడో ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వకముందే ఇంటి నెంబర్ వచ్చింది. అది అసలు అది గోడ లేకముందే ఇంటి నెంబర్ ఇచ్చారు. దీని విషయంలో కూడా నేను అధికారుల దగ్గరికి తీసుకెళ్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంత గవర్నమెంట్ ల్యాండ్లలో మధ్యలో ఇది లావనపట్ట ల్యాండ్లో అంత పెద్దగా బిల్డింగ్ కట్టి 2 floors బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వకముందే ఇంటి నెంబర్ వచ్చింది. మున్సిపాలిటీ పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికే అన్యాక్రాంతమైంది. ప్రభుత్వ భూములు కబ్జాకోరుల చేతుల్లోకి వెళుతున్న అధికారులు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. గెరే కాలనీతో పాటు 63వ జాతీయ రహదారి పక్కన బాపురావుపేట వెళ్లే రహదారి, కత్తెరసాల రోడ్డు 869 సర్వే నెంబర్లో సుమారుగా 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ అసైన్డ్ భూముంది. కొంతమంది రియల్టర్లు ప్రభుత్వ స్థలాల్లో ముందుగా చిన్న చిన్న షెడ్లు నిర్మించి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. అనంతరం రియల్ దందాకు తెరతీస్తున్నారు. ఈ వ్యవహారం కొందరు అధికారుల కనుసన్నల్లో జరుగుతుందనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. చెన్నూరు పట్టణం నియోజకవర్గ కేంద్రం కావడము, అంతర్రాష్ట్ర సరిహద్దు కావడంతో ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి విపరీతమైనటువంటి జనప్రవాహం ఇక్కడికి పెరిగిపోవడంతో ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి భూముల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. మరి ఈ ఆకాశాన్ని అంటున్నటువంటి సందర్భం లోపల ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఖాళీగా కనబడుతున్నాయో అధికార పార్టీ నాయకుల అండదండలతోటి వాటి మీద దొంగ రికార్డు సృష్టించి దాన్ని అన్యాక్రాంతం చేసుకునేటువంటి ప్రభుత్వ ప్రయత్నాలు తీవ్రంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెన్నూరు పట్టణంలో ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల ప్రకారము ఎవరు లేని స్థానాలను కూడా ఈరోజు మరి కబ్జాలకు చేసి ఏదో పాత పేపర్లు సృష్టించి దాన్ని కబ్జాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తన లోపల అక్రమంగా ఏదైతే భూ ఆక్రమణదారులు భూమిని ఆక్యుపైడ్ చేసుకొని ప్రభుత్వ భూముల పేరు మీద దొంగ రికార్డులు తయారు చేసి నకిలీ పట్టాలు తయారు చేసి ఈరోజు వాళ్ళ యొక్క వ్యాపారాల కోసం ఈరోజు అనేకమైన ప్రభుత్వ భూములను ఆక్రమణ చేసుకుంటా ఉన్నారు. 63వ జాతీయ రహదారి నిర్మాణంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం గుంట భూమి 10 లక్షల రూపాయలకు పైగా పరుగుతోంది. దీంతో అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టా భూములు, రిజిస్ట్రేషన్ స్థలాల్లో ఇంటి నిర్మాణాన్ని మున్సిపాలిటీ నుండి అనుమతి లభించాలంటే 2 నెలలు పడుతుంది. ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణాలకు మున్సిపాలిటీ అధికారులు ఎలా అనుమతిస్తున్నారంటూ స్థానికులు ప్రశ్నించారు. చెన్నూరు ప్రాంతంలో గతంలో ప్రభుత్వ భూములు చాలా పట్టుకుండేది. ఈ భూముల మధ్యలోకి వెళ్ళి జాతీయ రహదారి పోడుతో ఆ భూములకు రెక్కలు వచ్చినాయి. ఈ బడా నేతలు కొందరు ఈ రాజకీయ పలుకుబడితో ఆ యొక్క ప్రభుత్వ భూములను కబ్జా చేసి వాళ్ళ సంబంధికులకు అసైన్డ్ భూముల్లో ఇంటి నిర్మాణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ అండదండలతోనే కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఏ ప్రాతిపదికన అనుమతిస్తున్నారంటూ ప్రశ్నించారు.